ఎందుకంటే కొంతమంది పెట్టిన కమెంట్స్కి నేను ఇస్తున్నాను ఆన్సర్. మేము రక్షించబడి బాప్తీసం తీసుకున్నప్పుడే రిపెంట్ అయిపోయి ఈరోజు రిపెంట్ అవ్వాల్సిన అవసరం ఏమేంటి? మాకు కాదు ఈ కాన్ఫరెన్స్ అంట. నో, యూ మిస్డ్ అవుట్ ద పాయింట్. ఈ మొదటి రోజు మనం మాట్లాడబోయేది ఏంటి? పశ్చాత్తాపం దేనికి? రిపెంటెన్స్ దేనికి? రక్షణ అంటే ఏంటి? దేవుడు కోరేది ఏంటి? ద ఫండమెంటల్ బేస్. మొదటిగా దేవుడితో మనం ఐక్యపరచబడాలి, దేవుని సొత్తుగా మనం మార్చబడాలి. సో రేపటి దినాన ఒక్కొక్క ఆత్మని ఎక్స్పోజ్ చేస్తూ, దేవుని శక్తి ద్వారా, దేవుని ఆత్మ ద్వారా ఎక్స్పోజ్ చేస్తూ, ఆ ఆత్మకి మన పైన ఏమైనా అధికారం ఉందా, దాన్ని ఎలాగ తెంపివేయాలి, ఎలాగ పారదోలాలి, ఎలాగ విడుదల పొందుకోవాలి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ డెలివరెన్స్ ఫ్రమ్ జనరేషన్స్ టిల్ నౌ. మూడో రోజు విడిపించబడిన వాడు, రక్షించబడిన వాడు, దేవుని సొత్తు అని పిలబడుతున్న వాడికి ఏంటి హక్కు? చేయవలసింది ఏంటి? బ్రతకవలసిన విధానం ఏంటి? చాలామంది మూడో రోజు వస్తారండి, కేవలం దే హియర్ ద పాజిటివ్ వర్డ్, దే హియర్ ద బ్లెస్సింగ్ వర్డ్, బట్ దే మిస్ అవుట్ ద కరెక్షన్, ద ఫౌండేషన్. దాన్ని బట్టి ఏమవుతుందంటే వారు ఏం చేయాలో తెలియకుండా కేవలం ఆ వర్డ్ని మాత్రం పొందుకోదాం అనుకుంటారు. మూడో రోజు వాళ్ళకి చల్లదు. దేర్ ఇస్ అ ఫార్ములా, దేర్ ఇస్ అ ప్రాసెస్.